హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విద్యా వేదాంత. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటామంటే CGL 2024 ఎగ్జామ్ అలాగే దాని ప్రిపరేషన్ గురించి. ఇదేంటి ఎగ్జామ్ 15 రోజుల్లో పెట్టుకుని ప్రిపరేషన్ అంటున్నాడు అనుకుంటున్నారా? సరే, అయితే మీకు ఒక విషయం చెప్తాను. మీకు తెలుసా, యూట్యూబ్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే 1 month 2 months ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అంటారు. సో అది ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు మీరు? సో వాళ్ళు చదవరు నిజానికి టాపిక్స్ అన్ని, కానీ వాళ్ళు కొన్ని స్ట్రాటజీస్ ప్లే చేస్తారు. సో ఆ స్ట్రాటజీస్ ప్లే చేయడం వల్ల వాళ్ళు ఈజీగా అనేది ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. సో ఈ వీడియోలో కూడా నేను అట్లానే మీకు చదవమని చెప్పట్లేదు, కానీ కొన్ని టాపిక్స్ అయితే ఖచ్చితంగా చదవాలి. అవి ఏ టాపిక్స్ ఏంటి, ఈ 15 రోజులు చదివితే సరిపోద్దా? సో 2024 CGL క్రాక్ చేసేయచ్చా? సో ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. సో మీరు అనుకోవచ్చు, ఇది అసలు సాధ్యమేనా అని. సో మనిషి ప్రత్యేకత ఏంటంటే, అసాధ్యం కాని పనుల్ని సాధ్యం చేయడమే మనిషి యొక్క ప్రత్యేకత. సో మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ముందు నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోని ఒక ఇద్దరు మాత్రం ఖచ్చితంగా చూడడానికి కుదరదు, లేదా స్కిప్ చేసేయండి. చూడడం కుదరదు అనకూడదు, కానీ స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళిద్దరికీ అయితే ఎలిజిబుల్ కాదు. ఆ ఇద్దరు ఎవరంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైతే 3 months బ్యాక్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటున్నారో వాళ్ళు ఈ వీడియోని అవాయిడ్ చేసేయండి. సో 3 months బ్యాక్ వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేసేయాలి అనేది నేను వీడియోలో చెప్తాను. సో సెకండ్ థింగ్ వచ్చేసి, ఈ వీడియోని కంప్లీట్గా చూడలేని వారు. సో ఈ వీడియో లెంత్ మేబీ 20 minutes వరకు ఉండొచ్చు. సో ఈ 20 minutes వీడియోని కూడా ఎవరైతే చూడలేరో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే మీరు 20 minutes కూడా టైం స్పెండ్ చేయలేనప్పుడు ఒక 20 daysలో జరిగే ఎగ్జామ్కి మీరు ఆ 20 daysలో నేను చెప్పబోయేది కూడా మీరు చదవలేరు ఖచ్చితంగా. సో మీరు చదవనప్పుడు ఈ వీడియో చూడడం అనవసరం. సో దయించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, సో మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. హలో గైస్, మీరు చూసుకున్నట్టయితే ఈ రోజు డేట్ వచ్చేసి 25. అలాగే ఫస్ట్ జరగబోయే SSC CGL 2024 ఎగ్జామ్ వచ్చేసి 9th date నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. అలాగే 25 వరకు జరుగుతున్నాయి. సో మనకి 15 to 30 daysలో ఈ CGL అనేది క్రాక్ చేయడం పాసిబుల్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, మీరు డైలీ 10 to 15 hours మీరు స్పెండ్ చేయగలిగితే ఖచ్చితంగా అవుతుంది. సో 10 to 15 hours అంటే పెద్ద కష్టమేం కాదు. అది కూడా జస్ట్ 15 to 30 days అంటే పెద్ద ఇంతకన్నా కష్టం కాదు. వన్స్ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఆ తర్వాత మెయిన్స్కి మీకు 3 months వరకు టైం ఉంటుంది. ఆ తర్వాత మీరు స్లోగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి మీరు దానికి అడిషనల్ కొద్దిగా ఎక్స్ట్రా ప్రిపేర్ అయితే మెయిన్స్ అనేది కూడా క్లియర్ చేయొచ్చు. సో ఈ టైం డ్యూరేషన్ ఎట్లా తీసుకున్నాను అంటే, సో ఈరోజు ఈరోజు ఎగ్జామ్ వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి 25 కదా. సో ఈ మంత్లో మనకి ఇంకా మిగిలిన డేస్ ఈ రోజుతో కలిపి 6 days. సో 6 days అనేది ఈ రోజు యాక్సెప్ట్ చేస్తే 6 days అనేది ఈ మంత్లో మనకి ఇంకా ఉన్నాయి. సో ఈ 9 days వచ్చేసి ఎగ్జామ్ డేట్స్. ఇందులో మనం 8 తీసుకుంటాం యావరేజ్గా, 9 కాదు. సో 14. సో 14 days అనేది మనకి స్టార్టింగ్ డేట్ అంటే 9th ఎగ్జామ్ రాసే వాళ్ళు తీసుకుంటే మనకి 14 days అనేది ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి 6 days కామనే. నెక్స్ట్ వచ్చేసి మనం యావరేజ్గా 13 days అనేది తీసుకున్నాం. ఎందుకంటే కొంతమందికి అంతకన్నా ఎక్కువ డ్యూరేషన్లో ఎగ్జామ్ ఉండొచ్చు, అంతకన్నా తక్కువ డ్యూరేషన్లో కూడా ఎగ్జామ్ ఉండొచ్చు. సో యావరేజ్గా 13 తీసుకున్నాం. సో ఈ లోపు ఉన్న వాళ్ళకి 14 days లిమిట్. ఒకవేళ మీకు 20 అబోవ్లో ఉంటే మీకు ఇంకా టైం డ్యూరేషన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో అది మీకు ప్లస్ యాడ్ ఆన్ అవుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే వాళ్ళకి 19 days అంటే ఆల్మోస్ట్ 19+ hours, 19+ days కూడా ఉంటుంది కొంత. సో 19+ days అనేది మీరు వర్క్ చేయగలిగితే 10 to 15 hours మీరు SSC CGL అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఈ 10 to 15 hours ఎట్లా డివైడ్ చేయాలి ఎట్లా అంటే, సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడద్దు. కాకపోతే దీనికన్నా ముందు మనం బిఫోర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో మీరు 2022 కట్ ఆఫ్స్ చూసినట్లయితే 114 అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీకి 114. సో వాళ్ళు EWS లేదా ఇంకా SC/ST అయితే ఇంకా తగ్గుతుంది. సో మనం UR గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 2023 వచ్చేసి 150 ఇచ్చాడు ఏకంగా కట్ ఆఫ్. సో ఇక్కడ జనరల్గా SSC CGL ఎట్లా అంటే ఇయర్లీ 8,000 నుంచి 10,000 పోస్టులు నోటిఫికేషన్ అయితే పడుతూ ఉంటుంది యావరేజ్గా. సో 7, 8, 9, 10 అట్లా మధ్యలో ఉంటుంది. సో ఈ ఇయర్ వచ్చేసి 17K అంటే 17,000 పోస్టుల వరకు, ఇంకా ప్లస్ ఎడిషన్గా దీనికి ఇంకా కలుస్తూ ఉంటాయి కూడా పోస్టులు. సో 17,000 పోస్టుల వరకు ఇయర్ CGL అనేది నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా సో మనకి కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంది, పెరగదు. సో ఎట్లా తగ్గుతుంది ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. సో దీనికన్నా ముందు 2022 CGLలో ఇందులో 114 అన్రిజర్వ్డ్కి కట్ ఆఫ్ తగ్గింది అంటే 2020లో కూడా ఆల్మోస్ట్ 15,000+ ఇంకా ఎక్కువే, ఆల్మోస్ట్ 15 కాదు 25+ అనుకుంటా, 25,000+ పోస్టులు అనేది 2022లో ఓపెన్ చేయడం జరిగింది.
సో చాలామంది ఆస్పిరెంట్స్ 2022 సీజన్లో ఈజీగా క్రాక్ చేసేసారు. సో దానికి కారణం ఏంటంటే పోస్టులు ఎక్కువ ఉండడం, సో కట్ ఆఫ్ తగ్గడం, సో అట్లా అంతా అలా జరిగిపోయింది. సో 2023 వచ్చేసి పేపర్ ఈజీగా ఇవ్వడంతో సో కట్ ఆఫ్ అనేది అమాంతం పెరిగిపోయింది. సో మనం 2024కి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 122, 140. సో ఈ 3 ఇంటర్వెల్స్ మధ్యలోనే మనకి 2024 కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో పేపర్ హెవీ టఫ్గా ఇస్తే ఇంకా తగ్గుతుంది. సో అట్లానే ఇంకా ఈజీగా ఇస్తే ఇంకా పెరుగు ఛాన్స్ ఉంది. సో ఈజీగా ఇస్తే ఆబ్వియస్లీ అందరూ చేస్తారు, అందరితో పాటు మనం కూడా చేస్తాం. సో టఫ్గా ఇస్తే సో అందరూ తగ్గుతుంది, అందరితో పాటు మనకి తగ్గుతుంది. సో తగ్గకుండా ఎట్లా మనం బ్యాలెన్స్ చేయొచ్చు అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనం కట్ ఆఫ్ వచ్చేసి 120 to 140 మధ్యలో మాట్లాడుకున్నాం కదా. సో ఈ 120 రావాలి స్టార్టింగ్ అంటే మన ఎస్ఎస్సి మార్క్స్ డివిజన్ ప్రకారం మనకి 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్కి 120 మార్క్స్ అయితే కావాలి మినిమం. బేసిక్గా 120 అయితే కావాలి. సో డివైడ్ చేద్దాం 120/4 సబ్జెక్ట్స్ అంటే ఈ సబ్జెక్ట్లో మనకి 30 మార్క్స్ అయితే రావాలి. సో 30 మార్క్స్ ఎట్లా రావాలి అంటే ప్రతి సబ్జెక్ట్లో 30 రావాలి. అంటే మనకి క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్ కదా, 1 into 2 కదా. సో మనకి ఒక 15 క్వశ్చన్స్ అనేది మనం అటెంప్ట్ చేయగలిగితే ప్రతి క్వశ్చన్లో కరెక్ట్గా ప్రతి సబ్జెక్ట్లో ఒక 15 క్వశ్చన్స్ అనేది మనం అటెంప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఈ కట్ ఆఫ్ అనేది క్రాస్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇట్లా 4 into 15 క్వశ్చన్స్ దాదాపు 60 క్వశ్చన్స్. 60 క్వశ్చన్స్ అనేది మనం అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్కి కరెక్ట్ చేయగలగాలి. సో ఇది 60 క్వశ్చన్స్ అంటే చాలా ఎక్కువ కదా అనుకుంటారు. సో మీరు ఎప్పుడైతే పేపర్ మీద మార్క్ పేపర్స్ చేసి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎలా అంటే ఈ 60లో 40 క్వశ్చన్స్ డెడ్ ఈజీ ఉంటాయి. ఎంత ఈజీ ఉంటాయంటే ఒక బేసిక్స్ చదివిన ఎవరైనా సరే చేయగలరు అన్నట్టు 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో బేసిక్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్. సో మీకు కొంచెం బేసిక్స్ తెలుసు, మీకు స్కూల్లో కొంచెం స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇట్లా అనుకున్న వాళ్ళు ఈజీగా 40 అయితే అటెంప్ట్ చేస్తారు. సో ఈ 40 కూడా కొంతమంది అటెంప్ట్ చేయడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఈ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటామో ఈ స్ట్రాటజీస్ ఎవరైతే ఫాలో అవుతారో ఆ 40తో పాటు ఈ అడిషనల్గా 20 క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో మిగిలిన 40 గురించి అంటారా, వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకే దీనికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి 40 అటెంప్ట్ చేయగలడానికి. బై లక్ ఒకవేళ మీకు చదివిన వాటిలోంచి వస్తే ఆ 40లోంచి యావరేజ్గా ఒక 10 to 15 వరకు మీరు అటెంప్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీకు అరౌండ్గా మీకు 670 క్వశ్చన్స్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో 70 అంటే 140 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. 140 అంటే మీకు తిరుగు లేకుండా అనేది సెలక్షన్ అయితే ఉంటుంది ప్రిలిమ్స్లో. సో మీకు బై లక్ ఛాన్సెస్ ఉంటే మీరు ఏఎస్ఓ పోస్టులు కూడా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో మన స్ట్రాటజీస్ ఏంటి, మనం ఎట్లా ప్రిపేర్ అవుతాం, సో టాపిక్స్ అన్నీ కవర్ చేయాలా, సో ఇట్లా చాలా క్వశ్చన్స్ అనేది మీ మైండ్లో ఉండొచ్చు. సో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో నేను కొంచెం బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో జాగ్రత్తగా వినండి, అంతే తప్ప మీరు లైట్ తీసుకోవద్దు, వీడేదో చెప్తున్నాడు ఇది అవ్వదు అన్నట్టు. సో నేను స్ట్రాటజికల్గా నెంబర్స్తోనే మాట్లాడుతున్నాను ప్రతిదీ. సో ఈ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా ఒక పర్టికులర్ టైంలో ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాయి. సో మీరు ఖచ్చితంగా హోప్ అయితే ఉండాల్సిందే, హ్యూమన్కి ఉండాల్సింది హోపే. హోప్ లేకుండా మనం ఏ పని చేసినా అది ముందుకెళ్ళదు. సో పాజిటివ్ హోప్తో ముందుకు వెళ్దాం. ఒక 15 days మనకి కాదు అనుకుంటే అయితే క్లియర్ అవుతుంది, లేదంటే 2025 చేసుకుందాం. ఏమైంది, ఇప్పుడు నష్టమే ఉంది మనకి. సో ఒక 15 days హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు నాలెడ్జ్ ఎటన్నా పోతుందా, 2025 ఉపయోగపడుతుంది. సో ఈ మైండ్ సెట్తో ముందుకు వెళ్దాం. సో 2024 ఖచ్చితంగా ఎలాగైనా క్రాక్ చేయడానికి ట్రై చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకుందాం. యా గైస్, మనం సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకుందాం. చూడవచ్చు మీరు, మనకి CGL ఉన్న 4 సబ్జెక్ట్స్, మ్యాథ్స్, దాన్ని క్వాంట్ కూడా అంటారు, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి GS. సో మీకు చాలామంది అనుకుంటూ ఉంటారు GS అనేది చాలా టఫ్ టాపిక్, టఫ్ సబ్జెక్టు, అందులో స్కోరింగ్ చేయడం చాలా కష్టం అని. సో ఎవరికైతే GSలో స్ట్రాటజీస్ ఉంటాయో, ఎవరైతే GSలో స్ట్రాటజీతో ముందుకు వెళ్తారో వాళ్ళు GSలో అవలీలగా మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేసేస్తారు. సో మనం అలాంటి టఫ్ సబ్జెక్ట్ని స్టార్టింగ్లో మాట్లాడుకుందాం. సో GSతోనే మొదలు పెడదాం.
సో జిఎస్తో మొదలు పెట్టినప్పుడు ఏమేం చేయాలి, సో మనకున్న 20 డేస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. సో జిఎస్తో మొదలు పెడితే స్టార్టింగ్ ఫస్ట్ వచ్చేసి మనకి జిఎస్లో ఎట్లా ఉంటాయంటే మెయిన్గా 3 ఉంటాయి. అవి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు సబ్జెక్ట్స్: జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ కంప్యూటర్ రేర్గా అడుగుతున్నాడు, అప్పుడప్పుడు 1 or 2 బిట్స్ వస్తున్నాయి కంప్యూటర్ నుంచి కూడా. సో మీరు ఇది చూసే ముందు జిఎస్ నుంచి మీకు వెయిటేజ్ అనేది చూడాలి ఖచ్చితంగా. సో వెయిటేజ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో మెన్షన్ చేశాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి డేటా, ప్రతి పీడిఎఫ్, ప్రతి ఇమేజ్ మొత్తం అన్నీ కూడా టెలిగ్రామ్లో నేను ఎప్పటికప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నాను గ్రూప్లో. సో కింద లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో చెప్పే మెటీరియల్ అంతా మీకు అందులో అవైలబుల్ ఉంటుంది. సో జిఎస్ గురించి మాట్లాడుకుందాం. సో జిఎస్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ వచ్చేసి ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్కి ఆల్మోస్ట్ 3 to 4 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ జీకేకి ఎంత ఉంటుంది అంటే ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ 3 to 5 ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వెయిటేజ్ దేనికి వెళ్తుందంటే హిస్టరీకి వెళ్తుంది. హిస్టరీకి ఎంత వెళ్తుంది అంటే 2 to 3 బిట్స్ వస్తాయి హిస్టరీ నుంచి. సో దీని తర్వాత హైయెస్ట్ ఏంటయ్యా అంటే పాలిటీ ఆర్ ఎకానమీ. ఈ రెండిటి నుంచి కూడా ఆల్మోస్ట్ 1 to 4 బిట్స్ వరకు ఉంటున్నాయి. 2 to 4, 1 to 4 కాదు, 2 to 4 బిట్స్ వరకు పాలిటీ, ఎకానమీ నుంచి వస్తున్నాయి. సో దీని తర్వాత వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 3 to 5 or 6 బిట్స్ దాకా వస్తున్నాయి. సో ఇవి మెయిన్ వచ్చేసి వీటి నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో మీరు అనుకోవచ్చు మొత్తం సబ్జెక్ట్స్ అన్ని కవర్ అయిపోయినాయి కదా, ఇంకెక్కడి నుంచి వస్తున్నాయని. సో ఇందులోనే కరెంట్ అఫైర్స్లోనే చాలా టాపిక్స్ ఉంటాయి, స్టాటిక్ జీకేలో కూడా చాలా టాపిక్స్ ఉంటాయి. సో ఈ టాపిక్స్ నుంచి వెయిటేజ్ ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. 3 to 4 అలా 4 to 6 అవ్వచ్చు, ఇది కూడా 4 to 6 అయ్యే 6 to 8 అయ్యే ఛాన్సెస్ ఉంది స్టాటిక్ జీకేలో కూడా. సో ఈ వెయిటేజ్ పెరగడం వల్ల మిగతా 25లో ఇక్కడ కవర్ అవుతూ ఉంటాయి బిట్స్. సో ఇవి ఎలా కవర్ చేయాలనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్కి నేను మీకు ఇండోలాగస్ అని ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ప్రిఫర్ చేస్తున్నా. సో సజెస్ట్ చేస్తున్నా. ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే ఈ ఇండోలాగస్ ఛానల్లో మీకు మంత్లీ పీడిఎఫ్ అలానే ఒక వీడియో, మీకు మంత్లీ స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మంత్లీ ఒక పీడిఎఫ్, ఒక వీడియో వస్తుంది. సో మీరు ఏం చేయాలి అంటే ఆ వీడియో వచ్చేసి ప్రతి వీడియో 1 hour లెంత్ ఉంటుంది. సో ఈ 1 hour లెంత్ని మీరు 1.5x చూడండి. సో మనం మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్లో 15 days అని, 14 days అని. సో మనకి జాన్ నుంచి జూలై వరకు, లేదు అంటే డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 23 నుంచి జూలై 24 వరకు, జూలై 24 వరకు సరిపోతుంది. ఎందుకంటే ఆగస్ట్ అప్పటికి క్వశ్చన్ పేపర్ తయారైపోయి ఉంటుంది కాబట్టి ఆగస్టులోంచి కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్సెస్ లేవు, తక్కువ బాగా. సో మీరు జూలై వరకు ప్రిపేర్ అవ్వండి చాలు, డిసెంబర్ నుంచి. సో మనకి జూన్ టు జూలై డిసెంబర్ టు జూలై అంటే ఆల్మోస్ట్ 6 to 8 months వరకు వస్తున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఒక 8 months అనుకోండి. 8 months అయితే వీడియో మీకు చెప్పాను కదా ఇక్కడ 1.5xలో 1 hour వీడియో, డైలీ 1 hour వీడియో అంటే అంత 30 minutesలో అయిపోతుంది మీకు. సో 30 minutesలో మీకు ఒక వీడియో అయితే అయిపోతుంది. మీకు ఆ 30 minutesలో ఆ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అయిపోతాయి. సో ఇట్లా మీకు 14 days ఉన్నాయి కదా, 8 months. సో మీరు ఏం చేస్తారంటే యావరేజ్గా ప్రతిసారి ఒక వీడియో చూడండి, ప్రతిరోజు ఒక వీడియో చూడండి. 8 days కంప్లీట్ అయిపోయాక 8 months కంప్లీట్ అయిపోతాయి కదా, మళ్ళీ సేమ్ వీడియోని స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ నుంచి మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ప్రతి మంత్ 2 times కవర్ అవుతుంది. సో మీకు ఆ వీడియోలో జీకే అనేది ఎట్లా ప్రొవైడ్ చేస్తారంటే మీకు బిట్ ఇస్తారు, దానికి సంబంధించిన ఇమేజ్ చూపిస్తారు. సో మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు అట్లా ప్రిపేర్ అవ్వడం వల్ల మీ మైండ్లోకి ఈజీగా ఆ బిట్, దాని ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ మైండ్లో స్టోర్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మీరు అట్లా డయాగ్రామెటికల్గా చదువుతారో మీరు ఎగ్జామ్లో అనేది ఈజీగా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది మీరు అట్లా కవర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, 1 hour వీడియోని 1.5xలో వినండి. 8 months వీడియోస్ 8 months వీడియోస్ చూడండి సరిపోద్ది. డైలీ 1 వీడియో, అలా 8 months అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి మళ్ళీ చూడండి, డైలీ 1 వీడియో అంతే. సో కరెంట్ అఫైర్స్కి ఒక 30 minutes అనేది అక్కడ మనం టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి
స్టాటిక్ జీకే, హిస్టరీ, పాలిటీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఈ 4 కూడా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రూప్లో పినాకిల్ వారిది ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి ఉన్నాయి, పీవైక్యూస్, అట్లానే ప్రాక్టీస్ సెట్స్ కూడా ఉన్నాయి. ప్రాక్టీస్ సెట్స్ ప్రీవియస్ ప్రాక్టీస్ సెట్స్ 39 ఉన్నాయి. సో ఈ ప్రీవియస్ ప్రాక్టీస్ సెట్స్ని మీరు కంప్లీట్గా చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అనుకోవచ్చు, అమ్మో చాలా ఎక్కువ కదా అని. సో మీకు ఏంటండి 25 బిట్స్ ఉంటాయి సబ్జెక్ట్కి వచ్చి, అవునా? సో జిఎస్కి 25 బిట్స్ ఉంటాయి. అలా 25 × 39 పేపర్స్. సో ఎంత టైం పడుతుంది మా అయితే? మీరు చెప్పండి. మీరు 25 బిట్స్ అంటే ఒక్క బిట్ మనం ఎంతసేపు చదువుతాం? మా అయితే బిట్ చదవడం, ఆప్షన్ చూడడం. ఆప్షన్ చూస్తే మనకు అది మెమరీలో గుర్తుండిపోతుంది. మీరు అనుకోవచ్చు గుర్తుపెట్టుకోవాలి కదా అని. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బిట్ని మీరు 2 సార్లు చదివి ఆప్షన్ కూడా 2 సార్లు చదివారంటే ఆన్సర్ని, సో మీకు అది మెమరీలో ఫీడ్ అయిపోద్ది. మీరు ఎప్పుడైతే ఆ బిట్ చూస్తారో మీకు గుర్తు లేకపోయినా సరే మీరు ఆప్షన్ చూడగానే మీకు స్ట్రైక్ అయిపోతుంది, దీని ఆన్సర్ ఇదే కదా అని. సో ఇట్లా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవైక్యూస్ కంప్లీట్ చేసేయండి. ఈ సబ్జెక్ట్ అసలు ఏం ముట్టుకోవద్దు. మీరు ఈ సబ్జెక్ట్ చదవాలా, సపోజ్ హిస్టరీ ఉందంటే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, నెక్స్ట్ ఫిజిక్స్ ఉందంటే ఫిజిక్స్ ఉందంటే యూనిట్స్ కానించి కరెంటు, మ్యాగ్నెటిజం, ఇక్కడ ఎన్ని చదవాలా అని, పాలిటీ ఉన్నాయంటే ఆర్టికల్స్ ఇవన్నీ చదవాలా అని. సో ఇవేం చదవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు కాన్సెప్ట్తో పని లేదు, నేను అదే మాట్లాడుతున్నా. కాన్సెప్ట్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్టి పరిస్థితులను ముట్టుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పీవైక్యూస్ మొత్తాన్ని చదివేసేయండి. ఈ పీవైక్యూస్ చదవడం వల్ల మీకు కాన్సెప్ట్ వచ్చేస్తుంది. మీకు అక్కడే మీకు పీవైక్యూస్ కంప్లీట్ అయ్యే టైంకి మీకు కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో మీరు 25 బిట్స్ అనేది ఈజీగా చేసేయచ్చు. సో అట్లీస్ట్ డైలీ 3 to 4 పేపర్స్ అనేది చేస్తే మీకు ఈజీగా మీకు ఇచ్చిన టైం అయ్యేలోపు ప్రాక్టీస్ సెట్స్ అన్నీ అయిపోతాయి. సో మీకు అక్కడ ఏమేం కవర్ అవుతాయి అంటే స్టాటిక్ జీకేతో పాటు డాన్సెస్ కవర్ అవుతాయి. డాన్సెస్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్టాటిక్ జీకే కానీ కరెంట్ జీకే కానీ. మీరు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు యునెస్కో హెరిటేజ్ సైట్స్, అట్లనే డాన్సెస్, అవార్డ్స్, ఆర్ట్ అవార్డ్స్, లేదంటే ఆర్ట్ పర్సనాలిటీస్, ఇట్లా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఉంటాయి. స్కీమ్స్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ పీవైక్యూస్లో కవర్ అయిపోతాయి. ఈ పీవైక్యూస్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా ఉంటాయంటే టాపిక్ వైజ్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సెస్ ఉందంటే డాన్సెస్, లేకపోతే ఫెస్టివల్స్, లేదంటే నేషనల్ వైల్డ్ లైఫ్ సెంచరీస్, లేదంటే టైగర్ రిజర్వ్స్, ఇట్లా మీకు ప్రతి టాపిక్ మీద బిట్స్, పీవైక్యూస్లో ఉన్న బిట్స్ అన్నీ మెన్షన్ చేస్తాడు. సో ఇట్లా ఏంటంటే మీకు ఆల్మోస్ట్ కాన్సెప్ట్స్ అన్నీ అక్కడే కవర్ అయిపోతాయి. సో వాడు కూడా ఎక్కడి నుంచి ఇస్తాడు అంటే ఎక్కడెక్కడి నుంచో తెచ్చేవాడు. ఆల్రెడీ ప్రీవియస్ ఏ మోడల్ ఇచ్చాడో అదే మోడల్లో కాకపోతే బిట్స్ మార్చి ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో మీరు ఆ బిట్స్ అన్నీ కవర్ చేసేయడం వల్ల వాడు ఎక్కడి నుంచి తిప్పినా అవే క్వశ్చన్లు అడగాలి, కొత్తగా అడగడానికి ఉండదు. సో మీరు అట్లా ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ని ఈ సెక్షన్తో కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఈ పీవైక్యూ సెక్షన్ ద్వారా ఈ 4 టాపిక్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు ఒకసారి. సో ఒకసారి ఇన్ని సబ్జెక్టులు ఎట్లా అవుతాయంటే నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఈ సబ్జెక్ట్కి వచ్చేసి 25 ఉంటాయి. 25 అంటే పెద్ద కష్టమేం కాదు. ఇట్లా మీ 3 సబ్జెక్ట్స్ డైలీ ఒక సెట్ చదవడం పెద్ద కష్టమేం కాదు. డైలీ 100 బిట్స్ ఒక సెట్ అంటే పెద్ద కష్టం అస్సలు కాదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక 10 to 15 అవర్స్ మీరు వర్క్ చేయగలిగితేనే ఇది మీకు సాధ్యమవుతుంది. ఈ వీడియో మీరు కంటిన్యూ చేయాలి అన్నా సరే నేను అదే చెప్తున్నాను. ఒక 10 to 15 అవర్స్ మినిమం మీరు స్పెండ్ చేయగలిగితే తప్ప ఈ 2024 అనేది క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. సో మీరు కాన్సెప్ట్ వైజ్ అయితే చదవట్లేదు. సో నేను చెప్పినట్టు మీరు పీవైక్యూస్ కంప్లీట్ చేసుకుని అట్లానే ఈ ఇండోలోగస్ ఛానల్స్లో కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ఆన్సర్ అయిపోతుంది అక్కడే. సో మిగతా 30% ఉంటే మేబీ బయటికి రావచ్చు, బయట నుంచి ఇవ్వచ్చు, మీరు చదవలేని సబ్జెక్ట్ నుంచి రావచ్చు. కానీ మీరు అప్పుడు కూడా మీరు ఎలిమినేషన్ టెక్నిక్ వాడి మీరు కొన్ని రిస్క్ అయితే తీసుకోవచ్చు. అది ఎట్లా అంటే నేను అది సెకండ్ స్టెప్లో చెప్తాను. సో నేను ఇప్పుడు మాట్లాడేదంతా ఫస్ట్ స్టెప్పే. ఈ ఫస్ట్ స్టెప్లో ఎట్లా ఉంటుంది అంటే పూర్తిగా చదివిని అటెంప్ట్ చేయడం. సో చదివిని ఎలా అటెంప్ట్ చేయాలనేది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి చదవని ఎట్లా అటెంప్ట్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి అస్సలు టచ్ లేదు, ఆప్షన్స్ కూడా తెలియదు, ఇలాంటివి ఎట్లా అటెంప్ట్ చేయాలి. సో ఈ 3 స్టెప్స్ ద్వారానే మనం అనేది సీజీఎల్ క్రాక్ ఎట్లా చేస్తాం అనేది ఈ స్ట్రాటజీలో మాట్లాడుకుంటాం. సో మీరు అనుకోవచ్చు ఇది అసలు వర్క్ అవుతుందా, పని అవుతుందా, ఇలాంటి మీ మైండ్లో తీసేయండి ఫస్ట్. సో ఏది వర్క్ అవ్వాలన్నా ఎంత తెలివైన వాడైనా సరే ముందు దాన్ని ఆచరణలో పెడితేనే అది సక్సెస్ అవుతుందా అవదా అనేది తర్వాత విషయం.
సో జిఎస్ గురించి అయితే నేను మాట్లాడేశాను, ఇంకా నేను చెప్పేది ఏం లేదు, సింపుల్గా చెప్పేశాను. కరెంట్ అఫైర్స్ ఇవి, అలానే ఈ 4 టాపిక్స్కి PYQs, పినాకిల్ PYQs, దీని PDFs ఇవన్నీ కూడా నా గ్రూప్లో ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూప్లో. సో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి మర్చిపోకుండా. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్. సో రీజనింగ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ఇది డెడ్ ఈజీ సబ్జెక్ట్ అండి. ఇంత డెడ్ ఈజీ సబ్జెక్ట్ని మీరు ఎక్కడ చూసుండరు రీజనింగ్. సో ఈ రీజనింగ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే, మీరు ఆల్రెడీ ఇంత కూడా టచ్ లేకపోయినా బేసిక్ తెలిసిన వాళ్ళైతే, బేసిక్ అంటే మినిమం, సో ఈ ఇమేజ్ తర్వాత ఏ ఇమేజ్ వస్తుంది, ఇలాంటి సింపుల్ కూడా మీరు చేయగలిగేస్తే మీరు ఆల్మోస్ట్ ఒక 10 బిట్స్ రీజనింగ్లో మీరే పెట్టేయచ్చు. 10 బిట్స్ మినిమం, మీకు ఈజీగా 10 బిట్స్ అనేవి తెలిసినవే ఉంటాయి. సో మిగతా 15 బిట్స్ ఎట్లా అంటే కొద్దిగా కాన్సెప్ట్ అప్లై చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే స్క్వేర్స్ నేర్చుకోవడం, క్యూబ్స్ నేర్చుకోవడం, ఇట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్లు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది కూడా అంతే, పినాకిల్ PYQs. రీజనింగ్ కూడా నేను చెప్పేది అదే, పినాకిల్ PYQs అనేది మన గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ పినాకిల్ PYQsని కూడా మీరు ఒకసారి చూడండి. సో ప్రతి టాపిక్లోనూ ప్రతి మోడల్ ఎట్లా వస్తుంది, క్వశ్చన్స్ ఎట్లా చేస్తున్నాడు ఆన్సర్, ఇది మీరు ఒక గంట నేను చెప్తున్నాను, 1 అవర్. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీకు ఇది చెప్పాను కదా ఈ టాపిక్స్ గురించి, ఈ టాపిక్స్కి ఒక 2 అవర్స్ వేసుకుందాం. చాలా 4 టాపిక్స్ చదవాలి కాబట్టి ఇది 2 అవర్, ఇది 1 అవర్, 3 అవర్ 30 మినిట్స్ అయితే అయింది ఇక్కడికి. సో పినాకిల్ PYQs ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకోండి. సో ఈ పినాకిల్ PYQs కంప్లీట్ చేయడం వల్ల ఏంటంటే మీకు కాన్సెప్ట్ మీద ఒక గ్రిప్ వచ్చేస్తుంది, రీజనింగ్ ఎట్లా చేయాలని. ఇది రీజనింగ్ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. మీరు గట్టిగా చదవగలిగితే మోర్ దెన్ 40, +40 కూడా వస్తుంది మీకు. సో మీరు 50కి 50 తెచ్చుకోకర్లేదు, కానీ +40 తెచ్చుకుంటే మీరు ఒకవేళ వేరే సబ్జెక్ట్లో ఎక్కడన్నా తగ్గినా ఇదైతే మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో రీజనింగ్ ఈజీయే, కానీ మీరు ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. మీరు పెన్ను పేపరు వాడితేనే రీజనింగ్ ఈజీ. అంటిల్ అండ్ అన్లెస్ యూ షుడ్ యూజ్ పెన్ అండ్ పేపర్. ఓకే, మీరు ఖచ్చితంగా పెన్ అండ్ పేపర్ యూజ్ చేసి ప్రాక్టీస్ అయితే చేయాలి. సో పినాకిల్ PYQs నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది రీజనింగ్ వచ్చేసి. సో మీకు కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఎట్లా అంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి రీజనింగ్లో, ఎట్లా స్టేట్మెంట్స్, అట్లానే కంక్లూజన్స్, ఇట్లా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇవి ఎట్లా అంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడండి. యూట్యూబ్లో మీరు జస్ట్ ఏం లేదు, SSC CGL మీ టాపిక్ నేమ్ వచ్చేసి సపోజ్ కంక్లూజన్స్ ఉంది, కంక్లూజన్స్ బిట్స్ అండ్ ఇట్లా టైప్ చేయడం వల్ల ఏంటంటే మీకు కొన్ని వీడియోస్ అయితే వస్తాయి. సో మీ తెలుగులో, హిందీలో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే ఆ వీడియో ప్లే చేసుకోండి. సో ఆ టాపిక్ని ఒకసారి చదివేసేయండి, జస్ట్ చూడండి, 2xలో పెట్టి వినండి. మీకు అంత సరదాగా 2x పెట్లో వింటే మీకు ఫాస్ట్గా వీడియో అయిపోతుంది, మీకు కావాల్సిన నాలెడ్జ్ కూడా వచ్చేస్తుంది. సో ఇట్లా ఏంటంటే మీరు రీజనింగ్ సబ్జెక్ట్ కూడా కవర్ చేసేయచ్చు. సో రీజనింగ్ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ, మళ్ళీ చెప్తున్నాను, చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. సో నేను చెప్పేది ఏంటంటే ఈ రీజనింగ్ సబ్జెక్ట్లో పినాకిల్ PYQs, అలాగే మీకు అర్థమవని టాపిక్స్ యూట్యూబ్లో జస్ట్ ఒకసారి రిఫర్ చేసేసుకోండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వొకాబ్, సెకండ్ వన్ వచ్చేసి గ్రామర్. సో ఎట్లా సార్ వొకాబ్ గ్రామర్ అంటే, వొకాబ్ వచ్చేసి ఏం లేదు, యూట్యూబ్కి వెళ్ళండి. మళ్ళీ యూట్యూబ్లో మీకు వొకాబ్కి డయాగ్రామెటికల్లీ మీకు వొకాబ్ ఉంటుంది. ఎట్లా అంటే మీకు ఒక 30 మినిట్స్ వీడియో ఉంటుంది. 30 మినిట్స్ వీడియోస్లో ఆల్మోస్ట్ 15 సెకండ్కి 1 వర్డ్ చెప్పిన వర్డ్ ఇస్తాడు, అలాగే ఇమేజ్ ఇస్తాడు. సో అక్కడ సినానిమ్స్, యాంటోనిమ్స్ కూడా ఉంటాయి. ఏం లేదు, ఒకసారి చూడదండి, బొమ్మ చూడండి, అవి సినానిమ్స్, యాంటోనిమ్స్ చూడండి, మీకు మీనింగ్ అర్థం కాదా, బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. మీరు ఆ ఇమేజ్తో ఎప్పుడైతే చూస్తారో ఆ వర్డ్, ఆ మీనింగ్ మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. సో అట్లా 15 సెకండ్స్ అంటే మనకి మినిట్కి వచ్చేసి ఎంత పడుతుంది, 4 బిట్స్ వస్తున్నాయి. అవునా, మనకి 1 మినిట్కి వచ్చేసి 4 బిట్స్ కవర్ అవుతున్నాయి. ఈ 1 మినిట్కి 4 బిట్స్ కవర్ అవుతుంటే 30 మినిట్స్కి 120 బిట్స్ కవర్ అవుతున్నాయి. అవునా, 30 మినిట్స్కి 120 బిట్స్ అంటే మామూలు విషయం కాదు. సో 120 బిట్స్ అంటే 120 వొకాబ్ బిట్స్ మనకి కవర్ అవుతున్నాయి ఇట్లా ఒక వీడియోకి. అలా మనం డైలీ 30 మినిట్స్ ఒక వీడియో చూస్తే ఆల్మోస్ట్ 15 డేస్ ఉన్నాయి మనకి. 15 × 12 ఇంత చెప్పండి, ఆల్మోస్ట్ 170 to 180 బిట్స్, 1700 to 1800 బిట్స్ అనేది మనం వొకాబ్ కవర్ చేసేయచ్చు. ఇంత జస్ట్ 30 మినిట్స్
ప్లే చేసి జస్ట్ 30 minutesలో మనకి డైలీ 30 minutes వల్ల ఇంత వొకాబ్ వస్తుందంటే మనం నమ్మలేరు. సో మనకి ఇది ఎట్లా అంటే ఇందులోనే వొకాబ్లోనే మనకి 1 word సబ్స్టిట్యూట్స్, యాంటోనిమ్స్, సినానిమ్స్ ఇట్లా చాలా ఉంది. సో మనకి వెయిటేజ్ ఎట్లా ఉంటుంది అంటే ఇంగ్లీష్లో మనం వెయిటేజ్ చెప్పడం మర్చిపోయాను. సో మనకి టెన్సెస్ మీద ఆల్మోస్ట్ ఒక 5 వరకు రావచ్చు, 5 bits వరకు. సో స్పీచ్ వాయిస్ నుంచి 2 bits వరకు రావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పారాజంబుల్స్ నుంచి ఒక 2 bits రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ టెస్ట్ నుంచి 5 bits ఖచ్చితంగా వస్తాయి. సో మిగతా రిమైనింగ్ ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్ నుంచి ఒక 2 to 3 వస్తాయి. సో ఇట్లా ఇవి మెయిన్ ఇంపార్టెంట్, ఇవి చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవి ఎట్లా చేసుకోవాలి అంటే నేను చెప్పాను ఈ వొకాబులరీకి కవర్ అయ్యే టాపిక్స్ వొకాబులరీకి ఒక 5 నుంచి 10 వరకు వస్తాయి. సో ఈ వొకాబులరీ కవర్ చేయడానికి డైలీ 30 minutes. ఈ డైలీ 30 minutes వొకాబులరీ చూడడం వల్ల మీకు ఈజీగా వొకాబులరీ కూడా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి టెన్సెస్లో రూల్స్ రావాలి, స్పీచ్ అండ్ వాయిస్ రూల్స్ రావాలి, పారాజంబుల్స్. సో దీనికి ట్రిక్స్ తెలియాలి. క్లోజ్ టెస్ట్ ఇది కూడా అంతే, ప్రాక్టీస్. ప్రిపోజిషన్స్ ఎలా ఇవన్నిటికి ఒకసారి చెప్తున్నా వినండి. పినాకిల్ ఆర్ కిరణ్స్. సో టెన్సెస్ తీసుకున్నారు మీరు, టెన్సెస్లో రూల్స్ ఉంటాయి. మీరు ఎక్కువ రూల్స్ వద్దు, నార్మల్గా అయితే మీకు 120 నుంచి 170 రూల్స్ వరకు ఉంటాయి. మీకు ఇంగ్లీష్ గ్రామర్ పూర్తిగా గ్రిప్ రావాలంటే 120 నుంచి 170 రూల్స్ ఉంటాయి. మిమ్మల్ని మొత్తం చదవమనట్లా మీరు జస్ట్ ఒక 30 నుంచి 50, 30 ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. 30, 50 అనేది మీ చాయిస్. ఒక 30 రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి. ఎట్లా అంటే డిడ్ వచ్చినప్పుడు ఆఫ్టర్ వర్డ్ ఖచ్చితంగా హ్యావ్ ఇట్లా సమ్ రూల్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఒక స్పీచ్లో ఫస్ట్ది ఒక టెన్స్లో ఉంటే సెకండ్ సెంటెన్స్ కూడా అదే టెన్స్లో ఉండాలి. సో టెన్స్ అనేది ఈజీగా మనం ఫైండ్ చేయొచ్చు, ఎందుకంటే ఒకటి V2లో ఉన్నప్పుడు ఇంకోటి కూడా V2లో ఉంటుంది అని తెలుసుకోవడం ఎంత ఈజీ కదా. అది చాలా ఈజీ. స్పీచ్ వాయిస్కి టెక్నిక్స్ ఉంటుంది. ఎట్లా అంటే ఎలిమినేషన్ మెథడ్ ఉంటుంది. ఎలిమినేషన్ మెథడ్ ఎట్లా అంటే సపోజ్ స్పీచ్లో ఎస్టర్డే ఉందంటే డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో ప్రీవియస్ డే అని ఉండాలి. సో మీరు ఆప్షన్స్లో వెతుకుతారు ప్రీవియస్ డే ఎక్కడ ఉందని. సో 2 ఆప్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో 2 అయితే ఎలిమినేట్ అయిపోతున్నాయి కదా. ఆ 2 ఆప్షన్స్లో మీరు ఎట్లా పిక్ చేసుకోవాలి అంటే ఆ టెన్స్ని పిక్ చేసి మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో నన్ను అడిగితే స్పీచ్ అండ్ వాయిస్లో 2 bits వాడు ఊరికి అప్పనంగా వేస్తున్నట్టు. సో స్పీచ్ అండ్ వాయిస్ అంత ఈజీ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి పారాజంబుల్స్. ఈ పారాజంబుల్స్లో కూడా 2 bits వస్తాయి. 2 bits కూడా చాలా డెడ్ ఈజీ. దీనికి కూడా టెక్నిక్స్ ఉంటాయి. సో PQRS అని 4 ఉంటాయి. ఈ PQRSలో మనకి ప్రొనౌన్ వాడతాడు 3 ఒక దాంట్లో మాత్రం నార్మల్గా ఉంటుంది, నార్మల్ సెంటెన్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే నార్మల్ సెంటెన్స్ ఫైండ్ చేస్తారో అది మీకు ఫస్ట్ వస్తుంది. సో మీరు ఫస్ట్ వచ్చిన ఆప్షన్ అంటే అలాంటివి కూడా ఉండొచ్చు, 2 ఉండొచ్చు ఫస్ట్ వచ్చాయి. సో మీరు ఏంటంటే ఫస్ట్ వచ్చిన తర్వాత చదవాలి మిగతా 3లో ఏది ఎక్కువ మ్యాచ్ అవుతుంది అంటే మీరు అది ఆప్ట్ చేసేసుకోవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే అదే రైట్ అవుతుంది. ఎందుకంటే మీరు చదివేటప్పుడు తెలిసిపోతుంది ఫస్ట్ సెంటెన్స్కి జాయింట్ ఏది వస్తుంది అని. సో ఇట్లా మీకు టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్ తెలియాలి అంటే యూట్యూబ్కి వెళ్ళండి. సేమ్ అంతే, ఇంకా SSC CGL పారాజంబుల్స్ ట్రిక్, లేదంటే SSC CGL స్పీచ్ అండ్ వాయిస్ ఎలిమినేషన్ మెథడ్ ఇట్లా మీరు టైప్ చేయడం వల్ల మీకు ఈజీగా టాపిక్ అనేది ఎట్లా ఎలిమినేషన్ ద్వారా మీకు ఆ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి ఆన్సర్ పిక్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. సో అది నెక్స్ట్. ఈ టాపిక్స్ వచ్చేసి ఈ టెన్సెస్కి నేను చెప్పాను కదా ఒక 30 ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి. ఆ 30 ఇంపార్టెంట్ రూల్స్ని మీరు పినాకిల్ PYQs చేసేటప్పుడు మీ అంతటి మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 30 ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. మేబీ మీ లక్ బాగుంటే మీకు వచ్చే 5 bits కూడా ఈ 30 నుంచి రావచ్చు. సో మీకు ఏంటంటే ఈ పినాకిల్ బుక్ రిఫర్ చేసేటప్పుడు ఇంగ్లీష్కి ఈ పినాకిల్ PYQ కానీ కిరణ్ PYQs కానీ చేసేటప్పుడే మీరు ఆ రూల్స్ని ఇప్పటికక్కడ రాసేసుకోండి. సో 30 rules మోర్ దెన్ ఎనఫ్ టెన్సెస్కి. సో స్పీచ్ వాయిస్ చెప్పాను, పారాజంబుల్స్ చెప్పాను. క్లోజ్ టెస్ట్ అంటే మీరు పినాకిల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 29 sets మీరు ప్రాక్టీస్ చేస్తారు. 29 sets అంటే 29 క్లోజ్ టెస్ట్లు రాస్తారు. 29 క్లోజ్ టెస్ట్లు రాస్తే మీకు ఎగ్జామ్లో అవలీలుగా రాసి పాడేస్తారు మీకు, ఎందుకంటే చదివేటప్పుడే తెలిసిపోద్ది ఏ పదం అక్కడ సెట్ అవుతుంది అనేది. దానికి తోడు వొకాబులరీ నేను చెప్పాను ఆల్రెడీ 1200 వొకాబులరీ కవర్ అవుతాయి 15 daysలో. డైలీ 30 minutes వీడియో, 15 secondsకి ఒక వర్డ్, ఈజీగా అయిపోతుంది ఇంగ్లీష్. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వాంట్. సో క్వాంట్ ఇది చాలా టఫ్ సబ్జెక్ట్.
సో మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేసేది ఇక్కడే, 50 out of 50 చాలామంది తెచ్చుకునేది ఇక్కడే, చాలామంది మార్కులు పోయేది కూడా ఇక్కడే. సో క్వాంట్ ఎట్లా, క్వాంట్లో మీరు చాలా పెద్ద స్ట్రాటజీ అయితే ప్లే చేయాలి. సో ఇందులో వెయిటేజ్ ప్రకారం మనకి ట్రిగ్నోమెట్రీ, అలాగే మెన్సురేషన్, అలాగే ఆల్జీబ్రా, అలాగే వర్క్ అండ్ టైం, నెక్స్ట్ వచ్చి జియోమెట్రీ. ఈ జియోమెట్రీ అనేది ఆప్షనల్, నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే అందులో చాలా కండిషన్స్, థియరమ్స్ ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఈ టైంలో చాలా కష్టం. బట్ ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, వర్క్ అండ్ టైం చాలా ఈజీ. అండ్ వన్ మోర్ థింగ్, పర్సంటేజెస్. ఇవి చాలా వెయిటేజ్ కలిగిన టాపిక్స్. ఈ 6 టాపిక్స్ నుంచే ఆల్మోస్ట్ మనకి 10 to 15 బిట్స్ పడిపోతాయి. సో 10 to 15 బిట్స్ ఈ టాపిక్స్ నుంచే పడిపోతాయి. మిగతా టాపిక్స్ అన్నీ కలిపి ఒక 10 ఉంటాయి, వీటి నుంచి 10 to 15 ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే ట్రిగ్నోమెట్రీలో మహా అయితే ఎన్ని ఉంటాయి, ఒక 20-30 ఫార్ములాస్ ఉంటాయి. మెన్సురేషన్లో ఒక 10 to 15 ఫార్ములాస్ ఉంటాయి. ఆల్జీబ్రాలో 10 to 15 ఫార్ములాస్ ఉంటాయి. వర్క్ అండ్ టైంలో ఫార్ములాసే ఉండవు, జస్ట్ చిన్న ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ ఎలా తెలుసుకోవాలో చేస్తే వర్క్ అండ్ టైం ఈజీ. జామెట్రీ నేను సజెస్ట్ చేయట్లేదు, యాజ్ ఆల్రెడీ చెప్పాను నేను. పర్సంటేజెస్ చాలా ఈజీ. పర్సంటేజెస్ ఎట్లా చేయాలి అంటే, మీకు ఎప్పుడైతే ఏ పర్సంటేజ్ ఎంత ఎట్లా కన్వర్ట్ చేయాలో తెలిసిందంటే పర్సంటేజ్ కూడా డెడ్ ఈజీ. సో మీకు నేను చెప్పేది ఏంటంటే, ట్రిగ్నోమెట్రీకి, మెన్సురేషన్కి, ఆల్జీబ్రాకి, జామెట్రీకి నేను ఈ 4 చాప్టర్స్కి ఆల్రెడీ పీడిఎఫ్స్ నేను మెన్షన్ చేశాను మన గ్రూప్లో. ఈ 4 చాప్టర్స్కి సంబంధించిన ఫార్ములాస్ కంప్లీట్గా మన దాంట్లో ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే పినాకిల్లో మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తారో ఆ ఫార్ములా బిట్ చూస్తారు. సో మీరు ఫార్ములాని ఆల్రెడీ చదివేసే ఉంటారు కాబట్టి మీకు ఈజీగా ఆ బిట్ అనేది సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లానే మీరు ఒక 2 సార్లు అదే బిట్ చేయడం వల్ల మీకు ఆ మోడల్లో ఏ సమ్ ఇచ్చినా చేసేస్తారు. సో ఇది మ్యాథ్స్లో మీరు ప్లే చేయాల్సిన స్ట్రాటజీ. అంతేగాని మీరు ప్రతి చాప్టర్ కూర్చుని ప్రాక్టీస్ చేయడం ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ 4 దాంట్లో ఫార్ములా చదివేసి పినాకిల్లో ఫస్ట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చేయండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఫస్ట్. ఒకవేళ మీకు ఇచ్చిన టైంలో ఇంకా అయిపోయినాయి, 6 days 7 daysలో ఇవన్నీ అయిపోయాయి. సో మీకు ఏం చేయాలో తెలియట్లా. మీరు అనుకోవచ్చు 7 daysలో ఇన్ని అయిపోతాయా అని. సో మీకు మళ్ళీ చెప్తున్నా, నేను మొత్తం ప్రాక్టీస్ చేయమన్నట్లా. పీవైక్యూస్ మాత్రమే. పీవైక్యూస్ అంటే ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్కి వచ్చేసి 25 బిట్స్ ఉంటాయి. 25 బిట్స్ అలాగే 29 సెట్స్. యావరేజ్గా తీసుకోండి 29 సెట్స్. ఇన్ని ఉండవు యాక్చువల్గా, 29 సెట్స్. సో మీకు అందులోనూ మళ్ళీ కొన్ని టాపిక్స్ని డివైడ్ చేస్తే ఆల్మోస్ట్ 10 బిట్స్ ఈజీగా అయిపోతాయి. సో ఇవి వన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు పట్టుకోవాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలానే ఎలిగేషన్స్, నెంబర్ సిస్టమ్. ఇవి నెక్స్ట్ పట్టుకోండి. ఈ 4 టాపిక్స్ కవర్ చేస్తే ఇంకొక 3 to 4 బిట్స్ మీరు ఈజీగా క్లియర్ చేసేయచ్చు. సో మీరు సరిగ్గా చూస్తే, మీరు ఇక్కడ చూసినట్టయితే మనం టైం అలాట్ చేసింది ఈ 30 minutes దేనికి అలాట్ చేస్తాం. ఇది 1 hour రీజనింగ్కి, 30 minutes వొకాబులరీకి. నెక్స్ట్ ఇంగ్లీష్ పీవైక్యూస్ కదా, అదొక 1 hour. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్కి ఒక 2 hours, 2 to 3 hours ఈజీగా పడుతుంది. 3 hours పెట్టుకుందాం. సో మీరు చూడండి ఇక్కడ 3 to 5, 6, 7, 8 అవర్స్లో అయిపోయింది నేను చెప్పింది. నేను ఇంకా 10 to 15 అన్నా. 8 అవర్స్లో మీకు ఇక్కడ మొత్తం అయిపోయింది. సో మీరు మిగతా చేయాల్సింది ఏంటి అంటే, డైలీ 2 మాక్ టెస్టులు రాయండి. డైలీ 2 మాక్ టెస్టులు రాయండి. మీరు అనుకోవచ్చు డైలీ 2 మాక్ టెస్టులు అవుతాయా అని. అవుతాయి, ఈజీ. మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఈ 2 జిఎస్కి, ఇది రీజనింగ్కి, ఈ 2 వచ్చేసి ఈ 2 వచ్చేసి ఇంగ్లీష్కి, ఇది వచ్చేసి కావాలితే మీరు ఇక్కడ ఇంకో 1 hour కూడా యాడ్ చేసుకోండి కావాలితే. సో ఇది 9 అవుతుంది. ఇది ఇంగ్లీష్కి, ఇది వచ్చేసి క్వాంట్కి. సో ఇంకా మీకు 3 అవర్స్ మిగిలిపోతున్నాయి. సో ఈ మిగిలిపోయిన అవర్స్ మీరు ఏం చేయాలి, డైలీ 2 మార్క్స్ రాయండి అంతే. ఈ మార్క్స్ ఎందుకు రాయమంటున్నాను అంటే, మీకు ప్రాక్టీస్ అవుతుంది. విత్ ఇన్ టైం లిమిట్లో మీరు ఎట్లా ఈజీగా చేయొచ్చు అనేది మీకు అవగాహన వస్తుంది. సో మీకు ఇక్కడ క్లారిటీగా రాస్తున్నాను, మళ్ళీ ఒకసారి చూడండి. జిఎస్ వచ్చేసి 30 minutes ఏంటిది, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి 2 hours ఏంటిది, సబ్జెక్ట్. 2 hours సబ్జెక్ట్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి 1 hour డైలీ. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి 30 minutes వొకాబులరీ. నెక్స్ట్ 2 hours వచ్చేసి సబ్జెక్ట్. నెక్స్ట్ క్వాంట్.
క్వాంటిని మీరు 3 hours డివైడ్ చేసుకోండి, 1 hour ఫార్ములా వేసుకోండి, 1 hour ఫార్ములాస్కి 2 hours ప్రాక్టీస్. అంతే, సింపుల్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది మీకు ఇది. ఈ స్ట్రాటజీ ప్లే చేయండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిట్లో కామన్గా ఉండే ఏంటంటే పీవైక్యూస్. ఈ పీవైక్యూస్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ పీవైక్యూస్ మీరు కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు తర్వాత వేరే టాపిక్స్కి వెళ్ళండి. సో ఈ పీవైక్యూస్తో పాటు నేను మీకు మెన్షన్ చేశాను, యూట్యూబ్ చాలా రోల్ ప్లే చేస్తుంది మీకు. ఆ కరెంట్ అఫైర్స్లో కానీ, మీకు అర్థం కాని టాపిక్స్ కానీ, మీరు ఏం టైప్ చేసినా ఫస్ట్ ఎస్ఎస్సి సీజీఎల్ అని పెట్టుకోండి. లేదంటే మీకు వేరే ఎగ్జామ్స్కి సంబంధించిన నాలెడ్జ్ అంతా చెత్త అంతా వస్తుంది. సో ఎస్ఎస్సి సీజీఎల్ అని పెట్టి మీకు కావాల్సిన టాపిక్ నేమ్ పెట్టి ట్రిక్స్ లేదా టిప్స్ ఇట్లా మీరు మెన్షన్ చేయడం వల్ల మీకు మంచి వీడియోస్ అనేవి మీకు సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. సో మీకు ఈజీగా 1x 2xలో పెట్టి వినండి, ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ స్ట్రాటజీ వాడండి. ఒకసారి ఇప్పుడు నేను చెప్పిందంతా ఒకసారి మైండ్కి తెచ్చుకోండి. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నేను ఎక్కడన్నా మీకు ఎగ్జాగరేట్ చేసి చెప్పానా? సో మొత్తం నెంబర్స్తోనే మాట్లాడాను. మీరు అనుకోవచ్చు ఈ నెంబర్స్తో సక్సెస్ అవుతుందా అంటే అవుతుంది. నేను నెంబర్స్తోనే చెప్పాను కదా. మీకు డైలీ 30 minutes 2 hours, 30 minutes 2 hours, మీకు ఇంకా 10 to 15 hours అని చెప్పాను. 10 to 15 hours మీకు చివరికి వచ్చేసరికి ఎంత అయింది? ఇది 9 hours అయింది, అంతేగా. ఇది 9 hours అయింది. ఒక 2 marks రాయమన్నాను, 2 marks అంటే 2 hours. ఇది 11 hours అయింది. 11 hours అయితే ఇంకా 4 hours మిగులుతుంది మీకు ఇచ్చిన టైంలో. ఈ 4 hours ఏం చేస్తారంటే మీ ఇష్టం, పడుకోండి. లేదంటే నాకు జాబ్ కావాలి ఖచ్చితంగా అనుకుంటే ఈ రాసిన 2 marksని అనలైజ్ చేసుకోండి. 2 hours-కి 1 mark చొప్పున మీరు ఆ మార్క్ టెస్ట్ని అనాలిసిస్ చేసుకోండి. ఎప్పుడైతే మార్క్ టెస్ట్ని అనాలిసిస్ చేసుకుంటారో మీ ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ రాంగ్ చేశారు, ఏ బిట్కి ఆన్సర్, కొత్త నాలెడ్జ్ కూడా వస్తుంది మీకు. ఈ కొత్త నాలెడ్జ్ రావడం వల్ల మీరు ఈజీగా క్రాక్ చేసేయచ్చు 2024 సీజీఎల్ని. సో మీరు అనుకోవచ్చు ఇదంతా అయ్యే ఛాన్స్ ఉందా అంటే 100కి 75 to 80% ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఎందుకు 75 to 80% అంటున్నానంటే ఖచ్చితంగా నేను ప్రీవియస్ స్టాట్స్ అలానే ప్రీవియస్ పేపర్స్ వాటి డిఫికల్టీ లెవెల్ ఇవన్నీ చూసే నేను ఇదంతా తయారు చేశాను. సో మీరు అనుకోవచ్చు మీరు 70 to 85% అంటే నాకు లక్ లేదు, నాకు రాదు, నేను ఏం పెట్టినా తప్పు అవుతుంది అని. సో అట్లా ఏం అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్డ్ వర్క్ మీరు పెట్టండి. సో ఫస్ట్ స్టెప్లో నేను చెప్పినట్టు మీరు ఇట్లా స్ట్రాటజీ వైజ్ ప్లే చేసుకుంటే మీకు ఫస్ట్ స్టెప్ అనేది ఈజీగా క్లియర్ అయిపోతుంది. సో సెకండ్ స్టెప్ ఏంటి నేను చెప్పింది? ఆప్షన్స్ తెలుసు బట్ బిట్ తెలియదు. ఆప్షన్స్ సపోజ్ ఒక బిట్ ఉంది, ఒక డిఫికల్ట్ బిట్ ఇచ్చాడు, అందులో ఒక 2 ఆప్షన్స్ మీకు తెలుసు, 2 తెలియదు. సో ఏం చేస్తారు? సో ఒకసారి క్వశ్చన్ చదవండి. సో ఆప్షన్స్ దానికి రిలేట్ అవుతున్నాయా, లేదంటే మీరు ఆప్షన్స్ని ఎక్కడ చదవాలో గుర్తు తెచ్చుకోండి. సో ఆ గుర్తు తెచ్చుకున్నప్పుడు మీరు ఆ బిట్కి ఆప్షన్స్కి అసలు కొంచెం కూడా డిఫరెన్స్ లేదు అనిపిస్తే ఆ 2 బిట్స్ని ఎలిమినేట్ చేసేయండి. ఆ ఎలిమినేట్ చేసేయడం వల్ల ఏంటంటే మీకు ఇంకో 2 బిట్స్ మిగులుతాయి కదా, 2 ఆప్షన్స్. ఆ 2 ఆప్షన్స్లో ఖచ్చితంగా ఒక ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్ ఎలా ఉంది అని మీకు తెలిసేటప్పుడు ఆ ఆప్షన్ని 2-3 సార్లు చదవండి, మళ్ళీ చదవండి. టైం ఉంటుంది కదా ఖచ్చితంగా, మీరు చేసేయగా ఆ 2 ఆప్షన్స్ మీరు ఖచ్చితంగా చదవడం వల్ల ఆ బిట్కి ఏది మ్యాచ్ అవుతుందో మీరు మిమ్మల్ని గుడ్డిగా పెట్టమన్నట్ల మీ మనసు నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇది పెట్టు, ఇదా పెట్టు, సో ఇది కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది, 2 ఎలిమినేట్ చేసేసావు, జస్ట్ 2లో 1/2 ప్రాబిలిటీ అంతే, ఈజీగా సక్సెస్ రేట్ అనేది ఉంది. సో ఇది పెట్టు అని మీ మనసు ఎప్పుడైతే చెప్తుందో సో అప్పుడు గుడ్డిగా దాని ఆప్షన్ పెట్టేసుకోండి. సో మీరు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, మైనస్లు పెట్టేస్తే మైనస్లు పోతాయి కదా అనుకోవచ్చారు. సపోజ్ ఒకసారి చూడండి, 10 బిట్స్ మీకు తెలీదు, 10 బిట్స్ కూడా అటెంప్ట్ చేస్తారు, 10కి 10. మీకు అనుకోకుండా ఒక 5 బిట్స్ రైట్ అయిపోయాయి, 5 బిట్స్ తప్పు అయిపోయాయి, అవునా? 5 బిట్స్ రైట్, 5 బిట్స్ తప్పు అయిపోయాయి. సో 5 బిట్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? మీకు 10 మార్క్స్ వస్తాయి. 5 బిట్స్కి ఎన్ని మార్క్స్ పోతాయి? మీకు ఎన్ని పోతాయి? 2.5 పోతాయి. సో ఇంకా ఎంత మార్క్స్ మిగులుతున్నాయి? మీకు 7.5 మిగులుతున్నాయి. సో మీరు ఒకసారి ఆలోచించండి, 10 బిట్స్ పెట్టేసినప్పుడు ఒక 5 రైట్ అయ్యి 5 రాంగ్ అయితే 7.5 మిగులుతున్నాయి. సో ఇంకో వర్స్ట్ కేసు కూడా మాట్లాడుకుందాం. సో 3 బిట్స్ రైట్ అయ్యాయి, 7 బిట్స్ పోయాయి అనుకుందాం. 3 బిట్స్ అంటే ఎంత? 6 మార్క్స్. 7 బిట్స్ పోవడం అంటే ఎంత? 3.5 మార్క్స్. ఇంకా ఎంత మిగులుతున్నాయి? మీకు 2.5 మార్క్స్ మిగులుతున్నాయి. సో ఇది వర్స్ట్ కేసు. ఇంతకన్నా వర్స్ట్ కేసు మాట్లాడుకుంటే ఇంకా తగ్గుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు బిట్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి, ఏది లీవ్ చేయొద్దు. ఎందుకు లీవ్ చేయొద్దు అంటున్నానంటే మీకు చెప్పలేము మీ లక్ మేము, ఎందుకంటే ఇదంతా మనం
15 days ప్రిపరేషన్ కాబట్టి మనకి వచ్చినవి ఉండొచ్చు, రానివి ఉండొచ్చు. సో అట్లా అని వదిలేసి రావడం వల్ల మనకి నష్టము రాదు, పెట్టడం వల్ల పోయేది రాదు. సో ఇట్లా ఏంటంటే మీరు పెట్టడం వల్ల మీ లక్ అనేది బాగుంటే ఇన్ కేస్ ఒకవేళ బాగోకపోయినా మీకు పోయేదేం లేదు. ఎందుకంటే 1-2 బిట్లు రైట్ అయినా ఇక్కడ పోయినవి క్యాన్సిల్ అయిపోతుంది. సో అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో ఒకవేళ ఇన్ కేస్ మీ లక్ బాగుంటే కనుక మీరు పెట్టే బిట్స్లో ఒక 20-30% కరెక్ట్ అయినా మీకు ఇంకా మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు ప్రాబబిలిటీ ఎక్కువ అవుతుంది, ఇంకా కొద్దిగా ప్రాబబిలిటీ పెరుగుతుంది. సో నేను చెప్పిన సెకండ్ వచ్చేసి అట్లా ఆప్షన్ పెట్టండి. నెక్స్ట్ థర్డ్ వన్, నాకు అసలు ఆప్షనే తెలియదు. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే క్వాంట్లో బాగా ఉపయోగపడుతుంది. ఈ క్వాంట్లో మీకు ఆప్షనే తెలియదు అనుకున్నప్పుడు, బిట్టు తెలీదు, ఆప్షన్స్ తెలీదు, నాకు అసలు ఏది దగ్గర అనిపించట్లేదు అనుకునే బిట్ మాత్రం వదిలేసేయండి. ఇది టచ్ చేయొద్దు. క్వాంట్లో అయితే అస్సలు టచ్ చేయొద్దు. ఎందుకంటే క్వాంట్లో మీరు అసలు నమ్మలేరు, ఏది ఎట్లా ఆన్సర్ అవుతుందో మీకు తెలీదు ప్రిపేర్ అవ్వనప్పుడు. సో అట్లాంటి బిట్ని క్వాంట్లో అయితే వదిలేసేయండి. సో వదిలేయడం వల్ల ఏంటంటే మీకు క్వాంట్లో సేవ్ అవుతారు. కానీ జిఎస్ మిగతా వాటిలో అట్లా అనిపించింది, మీకు ఈజీగా తెలిసిపోతుంది ఆన్సర్ ఏంటనేది. 3 సార్లు చదవండి, మీరు మనసులో తలుచుకోండి బిట్ని ఇట్లా. సో ఖచ్చితంగా ఒక ఆప్షన్ అయితే రైట్ అవుతుంది. మీరు అనుకోవచ్చు మీరు చదవకుండా ఇవన్నీ చెప్తున్నాడు ఏంటని. మీకు ఉన్నది 15 days. మీకు ఆల్రెడీ చదివింది ఎలా పెట్టాలో చెప్పాను, ఒకవేళ ఆప్షన్స్ తెలిస్తే ఎట్లా పెట్టాలో చెప్పాను, ఇక లాస్ట్ ఆప్షన్ కింద తెలియని అయితే ఎట్లా పెట్టాలో కూడా చెప్తున్నా. సో ఇది ఒక కేస్ అంతే. మీకు 15 daysలో క్లియర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో నేను జస్ట్ నా స్ట్రాటజీస్ లేదంటే నా టెక్నిక్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్రాక్ చేయాలని. ఒకవేళ ఇవన్నీ కాదు, నేను 2025 ప్రిపేర్ అవుతాను అనుకుంటే, సో ఎవరైతే 2025 ప్రిపేర్ అవుదాం అనుకుని ఫిక్స్ అయ్యారో వాళ్ళకు కూడా ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మార్క్స్ ఫస్ట్ నుంచి రాయమని ఇంటిమేట్ చేస్తున్నాను. సో నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో అలాంటి వాళ్ళు కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను అలాగే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, అలానే పాలిటీ, ఎకానమీ, అలానే జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇవన్నీ సబ్జెక్టులకి కూడా నేను డయాగ్రామెటికల్గా కూడిన నోట్స్ని మీకు నా గ్రూప్లో అయితే మెన్షన్ చేశాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి, ఈజీగా అవుతుంది మీకు. ఎందుకు అవ్వదు? సో 24 మీకు అవ్వలేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో నిరాశపడవద్దు. 2025కి వచ్చేసేయండి. సో 2025కి అందరం కలిపి కొడదాం. 2024 మాకు ఖచ్చితంగా అవ్వాలి, అవ్వకూడదు అని గ్యారంటీ ఏం లేదుగా. సో ఏంటంటే మ్యాక్సిమం ప్రాబిలిటీ ట్రై చేస్తున్నాం, అయితే అవుతుంది లేకపోతే లేదు. సో 2025 అయితే కొట్టేద్దాం ఖచ్చితంగా, అదైతే పక్కా. ఎందుకంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం కాబట్టి అన్ని చదివేద్దాం. సో 2024 అయితే ఇట్లా ప్రిపేర్ అవ్వండి. నేను ఇంతకన్నా చెప్పేది ఏం లేదు. ఒకసారి వీడియోని మీరు 2xలో వినండి, 1xలో వినండి, కావాలంటే మళ్ళీ వినండి. సో స్ట్రాటజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఆల్ ద బెస్ట్ అండ్ దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ ద వీడియో లెంత్ వచ్చిందని ఎక్కువ బాధపడకండి, ఎందుకంటే ప్రతిదీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇంత టైం తీసుకున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు కావాల్సిన నోట్స్ అంతా అందులోనే ఉంది. సో దట్స్ ఆల్ అండ్ సీ యూ వెరీ సూన్ అండ్ బాయ్ గైస్.